హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ జేడీకేడీగా పటేల్ హత్య కేసుని ఛేదిస్తారు. ఎవరైతే పటేల్ అనే బిజినెస్ మ్యాన్ని చంపారో, పాటిల్ అనే బిజినెస్ మ్యాన్ని, వాళ్ళు కేవలం ప్రాంక్ కోసమే చంపారని, అబ్దుల్ అనే ఒక వ్యక్తి వాళ్ళకి డబ్బులు ఇచ్చాడని చెప్పడంతో ఇంకా అబ్దుల్ని కలవడానికి వెళ్తారు జేడీకేడీ. వాడేమో చుట్టూ ఒక 10 మంది రౌడీలను పెట్టుకొని దమ్ముంటే నా వైపు రా జేడి అని అంటారు. ఇంకా జేడి తన ఉగ్ర రూపాన్ని చూపించి చాలా గట్టిగా అందరినీ కొట్టి ఆ అబ్దుల్ అనేవాడిని అరెస్ట్ అయితే చేపిస్తుంది. ఆ అబ్దుల్కి పాటిల్కి ఎప్పటి నుండో బిజినెస్ గొడవలు కాబట్టి ఇలాంటి వాళ్ళని అడ్డు పెట్టుకొని నిందంతా వాళ్ళపై తోసేసే కావాలని ఇదంతా చేశాడు. సో అలా పాటిల్ కేస్ని సాల్వ్ చేస్తారు జేడీ అండ్ కేడీ. సాల్వ్ చేసి ఇంకా బయలుదేరి వెళ్ళబోతూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి కౌశికి జగదాత్రి వాళ్ళకి కాల్ చేస్తుంది. హలో, వదిన, ఏమైంది అని అంటారు. నేను నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, మీరు త్వరగా రండి జగదాత్రి అని అంటుంది. తప్పకుండా వస్తున్నాం వదిన అని చెప్పి ఇంకా అలా జగదాత్రి కేదార్ అయితే ఇద్దరు బయలుదేరి వెళ్తారు. ఏమైంది వదిన అని అడుగుతారు. ఒకసారి లెటర్ చూడండి అని లెటర్ అయితే చూపిస్తుంది. ఆ లెటర్లో ఏం రాసి ఉంటుందంటే, వైజయంతి రాస్తుంది, మాపై గౌరవం, మా కొడుకుపై నమ్మకం లేని ఇంట్లో మేము ఒక్క నిమిషం కూడా ఉండాలి అనుకోవటం లేదు. దయచేసి మా కోసం వెతకద్దు. ఇట్లు మీ వైజయంతి అని రాసుంటుంది. ఒక్కసారిగా లెటర్ చూసి కేదార్, జగదాత్రి షాక్ అయిపోతారు. వదిన అసలు ఏం జరిగింది వదిన అని అడుగుతారు. జరిగిందంతా చెప్తారు. యువరాజ్, సుధాకర్ని ఇప్పుడు ఎలాగో సుధాకర్ రెస్ట్లో ఉన్నారు కాబట్టి సీఈఓగా నన్ను చేయాలని కౌశికిని అడగడం, కానీ అడిగిన తర్వాత కౌశికి ఒప్పుకోకపోవడంతో గన్ చూపించడం, వైజయంతి కొట్టడం, ఎంతకీ కౌశికి తను సీఈఓ చేస్తాను అని మాట ఇవ్వకపోయేసరికి కోపం రావడం, ఇదంతా చెప్తారు. అంటే మిమ్మల్ని బెదిరించడానికే ఇదంతా చేస్తున్నారేమో వదినా అని అంటారు. నాకు అదే అనిపిస్తుంది దాత్రి, కానీ ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏమని వెతకాలో కూడా నాకు అర్థం కావటం లేదు. ఒకసారి జేడీకి కాల్ చేస్తే ఖచ్చితంగా నిజం తెలుస్తుంది. వాళ్ళు కనీసం ఎక్కడున్నారో వెతికి పట్టుకుంటారని చెప్పి ఇంకా చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతారు. ఇంకా జగదాత్రి కేదార్ అక్కడే ఉంటారు కాబట్టి వదిన కావాలంటే మేము కాల్ చేసి కనుక్కుంటాం వదిన అని చెప్పి ఇంకా వెంటనే రమ్యకైతే కాల్ చేసి వాళ్ళ మొబైల్ నెంబర్ని ట్రేస్ చేయమని చెప్పే లోపే ఒక ఎంత పెద్ద ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది. అది ఏంటి అంటే, ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం. వైజయంతి, యువరాజ్ అండ్ నిషిక ముగ్గురు రోడ్పై నడుచుకుంటూ వస్తూ ఉంటారు. దివ్యాంక వాళ్ళని మీట్ అవుతుంది. హాయ్ యువరాజ్, వచ్చేసారా అని అంటుంది. నిషిక ఏమో, దివ్యాంక నీ మాటలు విని ఎప్పుడూ లేంది ధైర్యం చేసి ఇంత గట్టిగా ఇంటి ముందు నుండి బయటికి వచ్చేసాం కాబట్టి ఇప్పుడు యువరాజ్ సీఈఓ అయ్యే బాధ్యత నీ చేతుల్లోనే ఉంది అని అంటుంది. తప్పకుండా, అందుకే కదా మిమ్మల్ని బయటికి రప్పించింది. చూడండి యువరాజ్, మీ హక్కుల కోసం మీరు పోరాడకుండా ఇంకా గుడ్లు పెట్టే కోడిలా అదే ఇంట్లో ఉండిపోతే మీకు రెక్కలు ఎప్పుడొస్తాయి చెప్పండి. నేను చెప్పినట్టు చేస్తే మీకు రెక్కలతో పాటు రాజసింహాసనం కూడా వస్తుంది అని అంటుంది. అందుకే వచ్చాను దివ్యాంక, ఏం చేయాలో చెప్పు అని అడుగుతారు. ఏం చేయాలంటే, నేను మీడియా వాళ్ళని పిలిపిస్తాను, ప్రెస్ మీట్ పెట్టాలి, మీకు జరుగుతున్న అన్యాయాన్ని కళ్ళకి కట్టినట్టు అందరికీ చెప్పాలి. అప్పుడు మీడియా వాళ్ళందరూ కౌశికిని ఫుల్గా వాయించేస్తారు. కౌశికి ఎంతలా తన ఫ్యామిలీని గుప్పెట్లో పెట్టుకుంటుంది, కౌశికి నియంత పాలన అని చెప్పి ఇంకా హెడ్లైన్స్ మీద హెడ్లైన్స్ వేస్తారు. అప్పుడు కౌశికికి మీ వాల్యూ అంటే ఏంటో అర్థమవుతుంది. ఆస్తి ఖచ్చితంగా మొత్తం మీకే వస్తుంది. ఎందుకంటే ఆడపిల్లకి ఆస్తిలో హక్కు అప్పట్లో ఉండదు కాబట్టి, ఒకవేళ ఎంత చూసుకున్నా నువ్వు ఒక్కడవే వారసుడివి కాబట్టి ఖచ్చితంగా ఆస్తి అంతా నీకే వస్తుంది అని చెప్తుంది. ఇంకా యువరాజుకైతే ఆశ కలుగుతుందన్నమాట ఆస్తి పైన. అయితే ప్రెస్ మీట్ పెట్టడమే కరెక్ట్ అంటారా అని ఆలోచిస్తుంటే, నిషిక ఇంకేం ఆలోచిస్తున్నావు యువరాజ్, మనం ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టడమే కరెక్ట్ అని ఇంకా ప్రెస్ మీట్ అయితే పెడతారు. సో ప్రెస్ మీట్లో అలా మాట్లాడుతూ ఉంటారు మీడియా వాళ్ళతో. అప్పుడే సుధాకర్ టీవీ ఛానల్ ఆన్ చేసి చూడగానే ఇంకా యువరాజ్, వైజయంతి, నిషిక ముగ్గురు ప్రెస్ మీట్లో కనబడతారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట సుధాకర్. అమ్మ కౌశికి, కౌశికి అని పిలుస్తారు. కౌశికి, జగదాత్రి కేదార్ ముగ్గురు వస్తారు. వచ్చి
చూస్తూ ఉంటారు. వాళ్ళు ప్రెస్ మీట్లో నమస్కారం, మేమిప్పుడు ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పాలి అనుకుంటున్నామని మాట్లాడుతూ ఉంటే ఇంకా కౌశికి, జగదాత్రి, కేదార్ ముగ్గురు బయలుదేరుతారనమాట. వాళ్ళు ఎక్కడున్నారో తెలిసింది కాబట్టి మనం వెంటనే బయలుదేరాలి, బయలుదేరి వెళ్ళాలి, వాళ్ళని ఆపాలి, లేకపోతే ఇంటి పరువు మొత్తం పోతుందని చెప్పి ఇంకా అలా బయలుదేరుతారు. కరెక్ట్గా అంటే మేము మా ఇంట్లో వజ్రపాటి ఇల్లు అనేది ఎంత ఫేమస్సో మీకు తెలుసు. వజ్రపాటి ఇల్లు ఎప్పుడు ఎవరైనా సహాయం చేసే స్థాయిలోనే ఉంటుంది కానీ ఎవరిని అడిగే స్థాయిలో ఉండదు. ఇంకా వెంటనే వాళ్ళు మా అక్క గురించి మేము అనేలోపు యువరాజ్ అని గట్టిగా గొంతు వినపడుతుంది. చూసేసరికి అక్కడ కేదార్ ఉంటాడు. ఇంకా వెంటనే కేదార్ దగ్గరికి వెళ్ళి యువరాజ్ దగ్గరికి నించుంటారు. "ఆ, మీరు ఎందుకు వాళ్ళకి అడ్డుపడుతున్నారు?" అని అడుగుతారు. ఎందుకంటే యువరాజ్తో ఒక ముఖ్యమైన విషయాన్ని మేం మాట్లాడాలి. యువరాజ్ ఒకసారి పక్కకి రా అని చెప్పి యువరాజ్ని పక్కకైతే తీసుకొని వెళ్తారు. ఇంకా వెంటనే యువరాజ్ ఏయ్ చేదులు ఏంటి అని అంటారు. వెంటనే కౌశికి యువరాజ్ చెంప పగల కొడుతుంది. ఒక్కసారిగా యువరాజ్ అయితే షాక్లో ఉండిపోతారు. ఇంకా వెంటనే అలా షాక్లో ఉండిపోతుందన్నమాట వైజయంతి. ఏంది, ఎందుకు అలా కొడుతున్నావు అని అడుగుతారు. ఎందుకంటే నేను చాలా గట్టిగా ఫిక్స్ అయ్యాను కాబట్టి. అయినా మీకు నేను ఏం తక్కువ చేశానని మీరు ఇలా ఇలా అందరి ముందుకి వచ్చి పరువు తీయాలనుకుంటున్నారు అని అడుగుతారు. వెంటనే అక్కడికి ఇంకా జగదాత్రి దివ్యాంకనైతే చూస్తుంది. దివ్యాంక అక్కడిని పారిపోవాలనుకునేసరికి పరుగు పరుగున వెళ్ళి దివ్యాంకని గట్టిగా ఇంకా పట్టుకుంటుందన్నమాట జగదాత్రి. ఒక్కసారిగా దివ్యాంక నన్ను వదులు వదులు అని అంటుంది. ఎలా వదులుతాను రా అని చెప్పి గట్టిగా ఇంకా తీసుకువెళ్తుందనమాట. చేయి పట్టుకొని తీసుకువెళ్ళి కౌశికి కాళ్ళపై పడేస్తుంది. కౌశికి చూస్తూ ఉంటుంది. అంటే నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా అని అడుగుతారు. అవును, నేను ఇక్కడే ఉన్నాను, మీ పరువు తీయడానికే ఇదంతా చేశాను అని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా చెప్పేస్తారు. ఇంకా వెంటనే నా ఫ్యామిలీని వేరు చేయాలనుకున్నావు కదూ అని చెప్పి ఇంకా దివ్యాంకనైతే కొడుతుందనమాట కౌశికి. ఒక్కసారిగా దివ్యాంక ఏయ్ కౌశికి, ఇప్పుడు నువ్వు నన్ను దెబ్బతీయచ్చు కానీ ఫ్యూచర్లో ఏంటి ఫ్యూచర్లో నా ఫ్యామిలీ అంటే ఏంటో నాకు తెలుసు. చూడు, నా ఫ్యామిలీని ఎప్పుడైనా వేరు చేయాలనుకున్నావో అది నీకే మంచిది కాదు అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇంకా వెంటనే యువరాజ్ అలా చూస్తూ ఉంటాడు. నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉందిరా అని పక్కకు తప్పుకునేసరికి అక్క అని యువరాజ్ కౌశికి కాలు పట్టుకుంటాడు. ఒక్కసారిగా ఇంకా జగదాత్రి కేదార్ అలా చూస్తూ ఉంటారు. అక్క, నువ్వు నువ్వు చాలా మంచిదానివి అక్క, నిజంగా చాలా మంచిదానివి. నువ్వు మన పరువు పోతుందని ఎంత భయపడ్డావో నాకు అర్థమైంది. ఆ దివ్యాంక ఇదంతా కావాలనే చేసిందని, మన ఫ్యామిలీస్ పరువు తీయాలనే చూసిందని నేను గుర్తించలేకపోయాను. అందుకే తన మాటలకి, నిషి మాటలకి నమ్మేశాను. ఇప్పుడు చెప్తున్నానక్క, ఇలాంటి వాళ్ళు ఇకపై ఎంతమంది వచ్చినా నేను నేను నమ్మనక్క, నమ్మను అని అంటాడు యువరాజ్. చూడ్రా, ఎప్పుడైనా చిన్నపిల్లలు అడుగులు వేస్తూ ఉంటే గోడ పట్టుకోవాలి బాబు, లేకపోతే పడిపోతారని చెప్తాం. వాళ్ళు ఇంకా మొండిగా అడుగులు వేస్తే పడిపోయి అప్పుడు వాళ్ళు తెలుసుకొని వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తో జాగ్రత్తగా ఉంటారు. అలా నేను నీకు ఒక గోడలా నిలబడాలి అనుకుంటున్నాను. నువ్వు పూర్తిగా నడక నేర్చుకునేంత వరకు నిన్ను కంటికి రెప్పలా ఒక చిన్న పిల్లాడిలా చూసుకోవాలి అనుకుంటున్నాను. కానీ నువ్వు మాత్రం నా మాటల్ని ఎప్పటికీ నమ్మవు, పట్టించుకోవు అని అనేసరికి చెప్పాను కదక్క, ఇంకెప్పుడు ఇలా చేయను, ఐఎమ్ సారీ అక్క అని చెప్పి చాలా గట్టిగా చెప్తాడు యువరాజ్. ఇంకా అలా యువరాజ్ నిషిక వైజయంతిని అయితే ఇంటికి తీసుకొస్తూ ఉంటారు. ఇంకా నిషిక, ఏంటి యువరాజ్ నువ్వేంటి నీ కౌశికి వదిన కాలుపై పడ్డావు, అయినా మనకి ఆస్తి అనేలోపు నిషిక చెంపపై కొడతాడు యువరాజ్. ఒక్కసారిగా నిషిక షాక్ అయిపోతుంది. రే అబ్బోడా, ఏం చేస్తున్నారా అని అడుగుతుంది. ఏం చేస్తున్నానా చెప్తా, అయినా నాకు మన ఇంటి పరువు కంటే ఏది ఎక్కువ కాదని నీకు తెలుసు కదమ్మా. మనలో మనం ఎంతైనా కొట్టుకోవచ్చు, కానీ బయట వాళ్ళు మన జోలికి వస్తే వాళ్ళ తాట తీయాలి అని చిన్నప్పటి నుండి నేను నేర్చుకున్న పద్ధతి. అలాంటిది ఇప్పుడు వేరే ఏదో ఆస్తి కోసం మన ఇల్లు ముక్కలవుతుందని అందరికీ డప్పు కొట్టుకొని చెప్తామా? అప్పుడు మన ఇంటి పరువు ఎంత పోయేదో తెలుసా? అది తలుచుకుంటుంటేనే చాలా చాలా బాధగా ఉంది. ఛ, ఇంకెప్పుడు అలాంటి గుంట నక్కల మాటలు నమ్మనని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా నిషిక చాలా ఇరిటేటింగ్ అయితే
ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా ఒక 2 డేస్ అయితే పాస్ అవుతుంది. జగదాత్రి కేదార్ ఇద్దరు మావయ్య గారు కాఫీ అని తీసుకువెళ్తే "ఆ, వైజయంతి వైజయంతి కాఫీ తీసుకురా" అని అంటారు. "ఆ, తెస్తున్నాను బో" అని చెప్పి కాఫీ తీసుకొని పొగరుగా గర్వంగా చూస్తూ ఉంటుందన్నమాట వైజయంతి. ఇంక పాపం జగదాత్రికి చాలా బాధేస్తుంది. అప్పుడే నిషిక, "ఏయ్, ఏంటలా నించున్నావు? పని వాళ్ళే కదా మీరు, కాఫీ ఇవ్వండి" అని అంటారు. వెంటనే కౌశికి, "ఆ, నిషిక, నువ్వు డాక్టర్కి ఏమైనా కన్సల్ట్ అవుతావా" అని అడుగుతుంది. "ఎందుకు వదినా" అని అంటుంది. "అదే, నీకు మొన్న అబార్షన్ అయింది కదా, మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడం అనేది చాలా కష్టమని చెప్పారు కదా, అలాంటప్పుడు నువ్వు కాస్త జాగ్రత్తగా ఇప్పటి నుండే ఏదైనా" అని అంటారు. "ఆ, అంటే జరిగి ఒక 3-4 డేసే అయింది కదా వదిన, నాకు కూడా మానసికంగా చాలా బాధ ఉంటుంది కదా, అందుకే ఆ బాధని తట్టుకోలేక" అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే ఇంక వెంటనే ఒక్కసారిగా వామిటింగ్ అనేది వస్తుంది నిషికాకి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వెంటనే కౌశికి ఇంకా జగదాత్రి వెంటనే వెళ్ళి కౌశికి వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా అలా నిషికాని అందరూ పట్టుకుంటారు. "ఏంటి, ఒళ్ళంతా వికారంగా ఉంది" అని చెప్పి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుందనమాట నిషిక. ఇంకా అంతా పల్స్ అయితే చూస్తూ ఉంటారు. అప్పుడే అర్థమవుతుందనమాట వైజయంతికి, ఇదేంది, అమ్మి నిజంగా నిజంగా ప్రెగ్నెంట్ అయినట్టుంది అదే అని ఆలోచిస్తూ ఉంటే యువరాజ్ ఏమో, "నిషి, హాస్పిటల్కి వెళ్దామని" అంటారు. "రే అబ్బోడా, నిషి నిజంగా ప్రెగ్నెంట్ అయిందిరా" అని అంటుంది. "అమ్మా, అమ్మ, ఇది ఇది చాలా గుడ్ న్యూస్ అమ్మా, నాకు చెప్పవేంటి? నిషి, నిషి నువ్వు ప్రెగ్నెంట్, నిషి నువ్వు ప్రెగ్నెంట్ నిషి" అని చెప్పి నిషికాని హక్ చేసుకుంటాడు యువరాజ్. ఒక్కసారిగా ఇంకా కౌశికి సుధాకర్ ఇద్దరు షాక్లో ఉండిపోతారు. జగదాత్రి కేదార్ అయితే షాక్లో ఉండిపోతారు. ఇంకా వెంటనే కౌశికికి తెలిసిన డాక్టర్, అంటే ఆవిడ వచ్చిన ఆవిడ కాకుండా వేరే ఆవిడ అనమాట, ఆవిడ పిలుస్తుందనమాట. ఆవిడని పిలుస్తారు కౌశికి. ఇంకా పిలిపించేసరికి కౌశికి దగ్గరికి అయితే వస్తారు. "తను ప్రెగ్నెంట్ మేడం" అని అంటారు. "డాక్టర్, తనకి ఒక 2 డేస్ 3 డేస్ బ్యాకే అబార్షన్ అయింది, ఈలోపే ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది" అని అంటారు. "వాట్, 2 డేస్ బ్యాక్ అబార్షన్ అయిందా, ఇప్పుడు ప్రెగ్నెంటా? నో నో నో, నేను చెప్పేది కన్ఫామ్, తను ప్రెగ్నెంటే ఇప్పుడు, అప్పుడు కాదు. మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. నిషిక అసలు అంతకుముందు ప్రెగ్నెంట్ అవ్వలేదు. అయితే అబార్షన్ అయితే మళ్ళీ ఎమ్మటే 2-3 డేస్లో ఎలా ప్రెగ్నెన్సీ వస్తుంది? కాబట్టి నేను చెప్పేదే కరెక్ట్ అండి, తను ఇప్పుడు ఖచ్చితంగా ప్రెగ్నెంట్" అని అంటారు. ఇంకా కౌశికి వెంటనే చూస్తూ ఉంటుంది వైజయంతి వాళ్ళ వైపు. "నిషి, ఇప్పుడు చెప్పు, నువ్వు అంతకుముందు ప్రెగ్నెంట్వి కాదు కదా, జగదాత్రి వాళ్ళు చెప్పింది నిజం కదా" అని అంటారు. అంటే అది వదిన, నిజం కావాలి యువరాజ్, నువ్వు చెప్పు, నేను నమ్ముతున్నాను, మర్యాదగా నిజం చెప్పు, చెప్పరా" అని అడుగుతుంది. అంతకుముందు నిషి ప్రెగ్నెంట్ కాదు" అని చెప్తాడు. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతుందన్నమాట కౌశికి. సుధాకర్ కూడా అలా షాక్లో ఉండిపోతారు. మరి జగదాత్రి వల్లే తన ప్రెగ్నెన్సీ పోయింది అని ఎందుకురా చెప్పారు అని అడుగుతారు. అంటే దానికి కారణం అననేలోపు ఇంక వెంటనే సుధాకర్ అయితే చాలా కోపంగా, "ఆపండి, ఇంకాపండి, ఇంకొక్క మాట కూడా మాట్లాడకండి. ఛీ, మిమ్మల్ని చూస్తుంటేనే అసహ్యంగా ఉంది. అసలు మనుషులేనా మీరు? అంటే జగదాత్రి కేదార్లపై మాకు మాకు అసహ్యం కలగాలని ఇంత నీచానికి దిగజారుతారా? మనుషులేనా జగదాత్రి? అమ్మా జగదాత్రి, నేను నేను నిన్ను ఎంతో తప్పుగా అర్థం చేసుకున్నానమ్మా. నువ్వు నిజం చెప్తుంటే వీళ్ళ మాయ మాటలు విని నువ్వు చెప్పేది నిజం కాదేమో అనుకున్నానమ్మా. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, నువ్వు చెప్పింది నిజమని. నన్ను క్షమించమ్మా జగదాత్రి" అని అంట. "అయ్యో మావయ్య గారు, మీరు మీరు మమ్మల్ని క్షమాపణ అడగడం ఏంటి మావయ్య గారు? లేదు, అలా అనకండి మావయ్య గారు, ఏం పర్లేదు, నిన్నాను కదా, నేను చూసుకుంటానని చెప్పి ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. అది జగదాత్రి అంటే. ఛీ, వచ్చే జన్మలైనా ఇలాంటి బుద్ధితో పుట్టాలని మీరు డిసైడ్ అవ్వండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు సుధాకర్. ఇంకా అలా నిషిక దగ్గరికి వస్తుంది జగదాత్రి. "చూసావా నిషి, మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి అనుకుంటాడు" అని అంటారు.
అలానే నీ పరిస్థితిలో కూడా జరిగింది నిషిక. నువ్వు మమ్మల్ని బ్యాట్ చేయాలని, మమ్మల్ని మావయ్య గారి ముందు బ్లేమ్ చేయాలి అనుకున్నావు. కానీ ఇప్పుడు ఏం జరిగిందో చూసావా? ఇది కర్మ అని అంటే. ఈ కర్మ నుండి ఎవరు తప్పించుకోలేరు. ఏదైతే ఏంటి, ఆ దేవుడు నిజంగా నిన్ను ప్రెగ్నెంట్ని చేశాడు. ఈ విషయం నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు జగదాత్రి కేదార్. అమ్మని ఏదో చేద్దామంటే ఇలా అయ్యింది అని ఆలోచిస్తుంటే, ఏదో ఒకటి అయిందిలేమ్మా, ఇప్పుడు నిషి నిజంగా ప్రెగ్నెంట్ అయింది అంటే నేను నిజంగా తండ్రిని అవ్వబోతున్నాను, నాకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు యువరాజ్. నిషిక మాత్రం చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.